Good morning, friends. My name is V. Jyoti. I am from Government Degree College for Women, Siddipet, Geology lecturer. Today, my topic is చాలా interested topic is very important. Sponges means Porifera. Phylum Porifera. Sexual, asexual reproduction. Here, Cycon. Okay, we go to slide first. Here we see to asexual reproduction. Scypha exhibit asexual and sexual method of reproduction. Asexual reproduction means asexual reproduction occur in by budding. Bud develop from the base as the outthrow. Fully grown bud may remain attached with the parent. It is parent and form a new sponges. స్కైఫాలో చూసినట్టయితే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది ఇందులో కోరకీ భవనము అంటుంటారు. కోరకీ భవనము అంటే కొత్త మొగ్గలు అవ్వుట అని చెప్పవచ్చు. ఆ కోరకీ భవనం కావచ్చు, లేకపోతే ఫ్రాగ్మెంటేషన్ కావచ్చు, జెమ్యుల్ ఫార్మేషన్ కావచ్చు, అండ్ some type of new bud formation is called asexual reproduction in occur in Scypha. Scypha exogenous budding is appearance. Exo means bite anamata ante microplay and spicules in upper and inner. Here a picture is visible and very clear to asexual reproduction in new bud is formation, and therefore the new bud is detached from the parent from a new sponge. అంటే తల్లి స్పంజిక నుంచి వేరయ్యి కొంచెం దూరం వెళ్ళి కొత్త స్పంజిక అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇందులో గ్యామెట్స్ అనేటువంటిది అంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ గ్యామెట్స్ అనేటువంటిది యూజ్ కావట్లేదు కాబట్టి ఇది ఎసెక్షువల్ అని చెప్పొచ్చు. కేవలం ఒక తల్లి జీవి ఉంటే సరిపోతుంది. అది మాత్రమే ఒక న్యూ బర్డ్ని ఏర్పరచడం, కొత్త మొగ్గలను ఏర్పరచడం, దాని తర్వాతకి ఆ కొత్త మొగ్గ అనేటువంటిది రిమైన్ అటాచ్డ్ అనేటువంటిది జరిగి డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ఫ్రమ్ ఏ న్యూ స్పంజెస్ అంటే పేరెంట్ నుంచి తొలగిపోయి కొంచెం దూరం వెళ్ళి కొత్త స్పంజిక అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సెక్షువల్ అనేటువంటిది వస్తే రిప్రొడక్షన్ ఆఫ్ స్పంజెస్ ఇన్ సెక్షువల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ స్కైఫా హెర్మాప్రోడైట్. హెర్మాప్రోడైట్ అంటే ద్విలింగ జీవులు అని చెప్తుంటారు. దీనిలో గోనాయిడ్స్ ఆర్ ఆబ్సెంట్. గ్యామెట్స్ లైక్ ఏ ఓవమ్ అండ్ స్పర్మ్. Here clearly visible in this picture. Okay, first we take to pencil draw. Here egg, and here also sperm is collar cell is formation. Here sperm cells, modified collar cells and egg cells. చాలా ఇంపార్టెంట్ చూడండి. స్కైఫా ఇస్ హెర్మాప్రోడైట్. ద్విలింగం అంటే ఇందులో స్త్రీ పురుష రెండు కూడా ఉంటుంది అని ద్విలింగం అంటే. హియర్ ఓవమ్ అండ్ స్పర్మ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద మీసోగ్లియా కణాలు ఏర్పరిచే విధంగా ఉంటుంది. ఓవమ్ రిమైన్ ఇన్ ద వాల్ ఆఫ్ రేడియల్ కెనాల్ బట్ ద స్పర్మ్ ఆర్ రిలేటెడ్ ఇంటూ ఏ వాటర్ అంటే రిలీజ్ ఇంటూ వాటర్. మామూలుగా ఈ యొక్క స్పర్మ్ మరియు ఎగ్ అనేటువంటిది వాటర్లోకి రిలీజ్ అయ్యే విధంగా ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్.
because as they are larva stages in the life history, like fertilization is internal. The fertilization is called zygote. అంటే ఇంటర్నల్గా ఫర్టిలైజేషన్ అయిపోయాక దానిలో ఉన్నటువంటి ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ఏమంటుంది జైగోట్ అని చెప్పొచ్చు, సంయుక్త బీజం అని కూడా చెప్పవచ్చు. జైగోట్ అండర్గోస్ సిగ్మెంటేషన్. వాట్ సిగ్మెంటేషన్ మీన్స్ ఒక విచ్చితి అంటుంటారు, దాంట్లో క్లీవేజ్ ఫార్మేషన్ అంటే కాల్డ్ సిగ్మెంటేషన్ ఇస్ కాల్డ్ క్లీవేజ్ ఈజ్ హోలోబ్లాస్టిక్ unequal. First to 3 stages are vertical. అంటే మామూలుగా ఫలీకరణం అయిపోయినాక అండం అనేటువంటిది క్లీవేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే చిన్న చిన్న క్లీవేజ్గా ఫామ్ అయ్యే విధంగా ఉంటుంది. దాంట్లో కొన్ని రకాలుగా వర్టికల్ అంటుంటారు, హారిజాంటల్ వాటి అంటే ఇట నిలువు ద్విధా విచ్చితి అంటే నిలువుగా ఏర్పడేటువంటి విధానాలు అని చెప్పారు. ఇదంటే హారిజాంటల్ అంటే మామూలుగా అడ్డము అంటుంటారు, వర్టికల్ అంటే నిలువు అని చెప్పవచ్చు. ఈ విధంగా విధులమైనటువంటిది 8 బ్లాస్టోమియర్, 4th క్లీవేజ్ విచ్ ఈజ్ హారిజాంటల్ అని చెప్పవచ్చు. 4వది మాత్రం ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటువంటిది మామూలుగా వర్టికల్ అంటే తర్వాతకి వచ్చేటువంటి 4th క్లీవేజ్ ఈజ్ హారిజాంటల్ అంటే ఈ విధంగా అడ్డంగా జరిగేటువంటి క్లీవేజ్ అనేటువంటిది జరుగుతుంది. విధులనాలు అంటే బ్లాస్టోమియస్ అనేటువంటి మొత్తం మీద ఇప్పుడు 8 2 16 సెల్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి 16 బ్లాస్టోమియస్ ఈస్ అపియరెన్స్, 8 cells ఆఫ్ లోవర్ టైనర్ ఇన్ లార్జ్ కాల్డ్ ద మైక్రోమియస్ and another 8 cells upper is called smaller called మైక్రో అండ్ మ్యాక్రో. చూడండి ఇందులో క్లీవేజ్ ఏర్పడేటప్పుడు కొన్ని రకాలుగా మార్పులు అనేవి ఏర్పడుతున్నాయి. వీటిలో చూడండి ఈ విధంగా చూడండి ఎంబ్రియో అనేటువంటిది ఈ విధంగా ఫామ్ అయిపోతుంది. క్లీవేజ్లో కొన్ని చూసినట్టయితే చాలా పెద్దగా ముక్కలు ఉంటాయి, కొన్ని చూసినట్టయితే చాలా స్మాల్ సైజులో ఉండే అవకాశం ఉంటుంది. అంటే లోపల చాలా విధులనాల్లో కొన్ని పెద్ద సెల్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు మ్యాక్రోమియస్ అంటారు. అవి 8 ఉంటాయి. మరి మైక్రోమియస్ అనేటువంటిది 8 అంటే 8 + 8 16 cells ఆర్ అపియరెన్స్ అని చెప్పవచ్చు. అప్పర్ 8 cells ఈజ్ స్మాలర్ అండ్ ఈజ్ మైక్రోమియర్. మ్యాక్రోమియర్ ఈజ్ ఫ్రమ్ ద పినాకోడమ్ అని చెప్పవచ్చు. మ్యాక్రోమియస్ అనేటువంటి పినాకోడమ్ ఈజ్ ఎక్స్టర్నల్ అనొచ్చు. మైక్రోమియస్ ఫామ్ ఏ కోయినోడమ్ అని చెప్పవచ్చు. ద మైక్రోమియర్ రిమైన్డ్ అన్డివైడెడ్ ఫర్ ద టైమ్ becoming somewhat rounded. The micromeres undergo the rapid mitosis, forming the several micromeres that acquire flagella. It is there in the end facing the blastocoel. The embryo is now called blastula. Blastula as the stomoblastula. ఓకే, స్టోమోబ్లాస్టులా ఈజ్ వెరీ. చూడండి ఇందులో ఫస్ట్ ఏం లేదు, ఇందులో దీన్ని ఏమంటారంటే ఉభయచరం అంటుంటారు. అంటే ఇంట్లో ద్విలింగం అనేటువంటిది ఉభయలైంగికం అని చెప్పవచ్చు. దీంట్లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అనేటువంటివి విడుదల అవుతుంటాయి. అవి ఏమవుతుందంటే అంటే అంతర ఫలదీకరణం అనేటువంటిది మామూలుగా ఇందులో ఫ్లాజెలేట్ కణాలు అనేటువంటి స్పర్మ్గా చేస్తూ అండంని లోపల పంపే విధంగా ఉంటుంది. వీటిలో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్గా ఏర్పడుతుంది. దీంట్లో జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ అనేటువంటిది క్లీవేజ్గా ఏర్పడుతుంది. క్లీవేజ్లో ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ క్లీవేజ్లో చూసినట్టయితే ఫస్ట్ 2 cells, తర్వాతకి 4 cells, తర్వాతకి 8 cells. ఈ విధంగా ఏర్పడేటప్పుడు అన్నీ కూడా నిలువు విధులన జరుగుతాయి. మరి 8 తర్వాత వచ్చేటువంటి అడ్డంగా 16 కణాలు ఏర్పడతాయి. ఈ 16 కణాల్లో పైవైపునటువంటిది
చిన్న కణాలుగా ఏర్పడతాయి, కింది వైపున పెద్ద కణాలు ఏర్పడతాయి. మ్యాక్రో అంటుంటారు, కింది దాన్ని మైక్రో అని చెప్పవచ్చు. ఈ విధంగా 16 కణాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. 16 కణాలు అనేటువంటివి ఈ యొక్క నెక్స్ట్ స్టెప్లో చూసినట్లయితే వీటిలో 8 కణాలు అప్పర్గా ఉంటుంది, ఇది స్మాలర్గా ఉంటాయి. వీటిని ఏమనొచ్చు పినాకోడమ్ని ఏర్పరుస్తుంది. మరియు చిన్న కణాలుగా ఉన్నటువంటి వాటిని ఏమవుతుందంటే కోయినోడమ్గా ఏర్పడుతుందని చెప్పొచ్చు. అంటే చూడండి, మ్యాక్రోమియర్స్ ఫార్మ్ ద పినాకోడమ్ ఈస్ ఎక్టోడమ్ అండ్ మైక్రోమియర్ ఫార్మ్ ఏ కోయినోడమ్ అనేటువంటిది ఎండోడమ్గా ఏర్పడే అవకాశం ఉంది. The time beginning to the what around the micromeres under the rapid mitosis forming several micromeres that acquired flagella that the inner end of the blastoceles is called somatoblastula. The somatoblastula is the blastula stage of Scypha. Scypha is the spiral shaped. Scypha అనేటువంటిది ఒక స్పైరల్ షేప్లో మనకు కనిపించే అవకాశం ఉంది. ఇది స్పైరల్ షేపు దీంట్లో ఫస్ట్ somatoblastula is the first granular బ్లాస్టోఫోరీస్ అపియరెన్స్. అంటే చిన్న రంధ్రం కూడా కనిపిస్తుంది దీంట్లో. అంటే లోపల ఉన్నటువంటి కణాలు ఏమంటే బ్లాస్టోసిల్, తర్వాత బ్లాస్టోసిల్ వైపు లోపల ఉన్నటువంటి ఇక్కడ చూడండి అన్నీ కూడా ఫ్లాజెల్లాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న శైలికలు కలిగి ఉండే దీన్ని ఏమనొచ్చు యాంపీ బ్లాస్టుల్లా స్టేజెస్ అపియరెన్స్. అంటే తర్వాత వచ్చేటువంటిది యాంపీ బ్లాస్టుల్లా అనేటువంటిది. యాంపీ మీన్స్ మనం అంటుంటాం 2 రకాలు. యాంపీ ఉభయచరం అంటుంటారు. అంటే దీంట్లో ఎలా ఉంది డింబకం సగం చూసినట్టయితే కషాబాలు కనబడుతున్నాయి. మరి క్రింది వైపు చూసినట్టయితే అది గ్రాన్యులార్ సెల్స్ అనేటువంటివి కనబడే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్రాన్యులార్ సెల్స్ అనేటువంటిది మామూలుగా అవి కొన్ని రకాలుగా రేడియల్ కెనాల్ వైపు ఫస్ట్ అట్ ద మిడిల్గా ఫార్మేషన్ అవుతుంది. దాని తర్వాతకి ఫ్లాజెల్లేట్ సెల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఫ్లాజెల్లేట్ మీన్స్ ఇది కషాభయుత కణాలు అంటుంటారు. చూడండి ఇక్కడ ఫ్లాజెల్లేట్ అనేటువంటి ఇన్నర్గా వెళ్ళిపోయింది, అవుటర్గా ఉన్నటువంటిది గ్రాన్యులార్ సెల్స్ అనేటువంటిది పై వైపు వచ్చింది. చూడండి ఇక్కడ గ్రాన్యులార్ అనేటువంటి క్రింది వైపు మరియు ఫ్లాజెల్లా అనేటువంటి పై వైపు కనిపిస్తుంది. ఈ పై వైపున ఉన్నటువంటి ఫ్లాజెల్లా అన్నీ కూడా లోపల వైపుగా, గ్రాన్యులార్ అనేటువంటి అన్నీ కూడా అవుటర్గా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారమే ఇవి ఎక్టోడమ్ ఎండోడమ్గా ఫార్మేషన్ అవ్వడానికి ఇది ఒక ఫస్ట్ టైం అని చెప్పి దీంట్లో. దాని తర్వాతకి వచ్చినప్పుడు రేడియల్ కెనాల్ ఫార్మేషన్ తర్వాతకి ఎగ్జాక్ట్గా స్మాల్ చూడండి న్యూ స్పాంజెస్ అపియరెన్స్. లైక్ న్యూ స్పాంజ్లో ఏముంటుంది ఫస్ట్ చూసినట్టయితే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆస్ట్రియా అంటారు. దీంట్లో స్పాంజో సీల్స్ కూడా ఉంటాయి, స్పిక్యుల్స్ కూడా ఉంటాయి, కంటకాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంట్లో పెద్ద రంధ్రాన్ని ఏమంటారు ఆస్క్యులం అంటారు. చిన్న రంధ్రాలు చూడండి వీటిపైన చూడండి చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది, దీన్ని ఏమంటారు ఆస్ట్రియా అంటారు. పెద్ద రంధ్రం ఉంటుంది ఇక్కడ, దీన్ని ఏమంటారు అంటే ఆస్క్యులం అనే విధంగా చెప్పచ్చు. ఆస్క్యులం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీటిలో అన్నీ కూడా కెనాల్ సిస్టమ్ ద్వారానే జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనం చెప్పవచ్చు. ఇది అంటే దీనిలో ఇక్కడ చూడండి దీంట్లో యాంపీబ్లాస్టులా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. యాంపీబ్లాస్టులా పారెన్కైములా అనేటువంటిది ఒక స్పంజిలో ఉన్నటువంటిది ఒక డింబక దశ అని చెప్పవచ్చు. ఇది ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అని చెప్పవచ్చు. ఏసెక్షువల్ రీప్రొడక్షన్లో మనం వేరు బడ్డింగ్ చూసాం, ఇందులో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ ఎగ్జామ్ చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్లైడ్లోకి వెళ్దాం మనం. కెనాల్ సిస్టమ్ ఇంకా చూడండి, ఇలా మీకు కొంచెం అర్థం కాకపోతే ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అడల్ట్ మేల్, ఇది సెక్షువల్ రీప్రొడక్షన్. అడల్ట్ మేల్ నుండి చూడండి స్పర్మ్స్ అనేటువంటి బయటికి వస్తుంది. మరి ఇక్కడ స్పర్మ్స్ అనేటువంటివి ఎన్లోకి వెళ్తున్నాయి. ఇంకొకటి అడల్ట్ చూడండి, ఇది మేల్ అండ్ ఇది అడల్ట్ ఫీమేల్. చూడండి దీంట్లోకి ఏమవుతుందంటే ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్
ఇన్ ద మీసోఫైల్. ఎందుకంటే మీసోఫైల్ అనేటువంటిది ఫ్లాజెల్లేట్ ఉండడం వల్ల అది స్పర్మ్ అనేటువంటి లోపలికి రావడం ద్వారా ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయిపోయినాక ఒక క్లీవేజ్ ఫామ్ అవుతుంది, విదలడం స్టార్ట్ అవుతుంది. 2 cells, 4 cells, 8 cells వరకు వర్టికల్గా జరుగుతుంది. హారిజాంటల్గా 4th క్లీవేజ్ అనేటువంటి హారిజాంటల్ ఉంటుంది. పై వైపున చూస్తున్నట్టు 16 cells అనేవి ఉంటాయి. పై వైపున 8, కింది వైపున 8 అనేటువంటి ఉంటుంది. 16 cells ఫామ్ అవుతుంది. తర్వాత పై వైపున మైక్రో ఉంటుంది, కింద వైపున మ్యాక్రో ఉంటుంది. మైక్రో ఫార్మేషన్ ఎక్టోడమ్ అనొచ్చు. మ్యాక్రో ఫార్మేషన్ ఇస్ ఎండోడమ్గా, అంటే ఈ విధంగా మనం చెప్పొచ్చు. బాహ్యత్వచం అంతత్వచం అనేటువంటిది ఏర్పరిచే విధంగా ఉంటుంది. దాని తర్వాత ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఏర్పడుతుంది. ఫ్రీ స్విమ్మింగ్ లార్వా కొంచెం దూరం వెళ్ళి ఏమవుతుందంటే యంగ్ స్పంజెస్ ఎందుకు చూడండి ఇక్కడ ఫ్రీ స్విమ్మింగ్ లార్వా ఏమవుతుందంటే కనీసము ఒక కొంచెం దూరం, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా అంతే చాలా దగ్గర ఉండడం వల్ల ఆహార కొరతను, రోగాలు ఎక్కువ రావడము, దాని తర్వాతకి చాలా రకాలుగా మనకి ఇబ్బంది ఉంటుంది. అంటే కొంచెం దూరంగా ఎక్కువ జనాభా ఉన్న చోట కొంచెం దూరం వెళ్ళి బతకడం ద్వారా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు మనము అన్నీ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది కూడా జీవులు కూడా అంతే ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. అన్నీ కూడా పక్కన ఏర్పడడం వల్ల కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. అంటే ఫ్రీ స్విమ్మింగ్ లార్వా వల్ల కొంచెం దూరం పోవడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఎక్కువగా అంటే ఆహార కొరత అనేది ఏర్పడకపోవచ్చు. మామూలుగా ఈ విధంగా జీవుల్లో ఇదొక రకమైనటువంటిది అనుకూలం అని చెప్పవచ్చు. దాని తర్వాత ఈ లార్వా చలిస్తుంది ఫ్రీగా, కానీ అడల్ట్ యంగ్ స్పంజెస్ అనేటువంటి అధస్థనానికి అంటిపెట్టుకొని ఉంటుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ కెనాల్ చూద్దాం. ఇవన్నీ స్పంజికా జీవులు అని చెప్పినారు. టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్. మోస్ట్ స్పంజెస్ క్యాన్ బి separated based on their type of canal system, mainly asconide, syconide and leuconide. Okay, canal system అనేటువంటి the body of the sponges is opening outside by many minute pore. This canal and pore sponges, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో వస్తే మీకు పూర్తిగా ఏర్పడుతుంది, అర్థమవుతుంది. చూడండి ఇది ఇక్కడ చూడండి, ఇది అన్నీ కూడా చిన్న రంధ్రాలు కనిపిస్తుంది. ఇక్కడ బయట నుంచి చూడండి, ఇక్కడ వాటర్ మీకు కనిపించే లోపలికి ఇలా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు, చిన్న రంధ్రాలను ఏమంటారంటే ఆస్ట్రియా అనొచ్చు, ఆస్ట్రియం అని చెప్పవచ్చు. దాని తర్వాత పెద్ద రంధ్రాన్ని ఏమనొచ్చు అంటే ఆస్కులం అని చెప్పవచ్చు. మరి ఇందులో చూసినట్లయితే కోయనోసైట్ అండ్ పినాకోసైట్ అని, మామూలుగా కోయనోసైట్, పినాకోసైట్ అనేటువంటిది మీరు బాహ్యత్వచం అంతత్వచంలో మీరు అంటే ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ అనేటువంటిది మీరు చూసే జరిగింది. ఇక్కడ కోయనోసైట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి ఎక్టోడమ్ అంటే బయట కనిపించే వాటిని ఏమనొచ్చు ఎక్టోడమ్. దీన్ని ఫినాకోడమ్ అంటే చూడండి, ఇక్కడ కూడా ఫినాకోడమ్ అనేటువంటిది ఎక్టోడమ్ అని చెప్పవచ్చు. మరి కోయనోడమ్ అనేటువంటిది ఎండోడమ్గా మనం చెప్పవచ్చు. కోయనో మీన్స్ ఎక్టో అంటే బయట వైపు నుంచి ఉంటుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇది కూడా అది ప్రోసోఫైల్ ఎపోఫైల్ అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న రంధ్రాలను ఏమంటారు ఆస్ట్రియం అని, మరి ఇంకొకటి పెద్ద రంధ్రాలను ఏమంటారు అని చెప్పారు ఆస్కులం అంటుంటారు. ఇందులో చిన్న స్పిక్యుల్ కంటకాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఇంకా బయట త్వచాన్ని ఫినాకో అంటుంటారు, అంతత్వచాన్ని కోయనోసైట్ అని చెప్పుంటారు. ఫినాకోసైట్, కోయనోసైట్ అనేటువంటిది ఇది ఈ యొక్క. మరి కెనాల్ సిస్టమ్ అనేటువంటి ఎన్ని రకాలు మనం చూడండి. ఆస్కనాయిడ్ టైప్ అని చెప్పవచ్చు. ఆస్కనాయిడ్ రకములో ఉన్నటువంటిది ఎలా జరుగుతుంది,
సైకనాయిడ్లో ఎలా జరుగుతుంది, లూకనాయిడ్లో ఎలా జరుగుతుంది. ఇది లూకనాయిడ్ ఎగ్జాంపుల్ అనేది యూ స్పాంజియా, గుర్తుపెట్టుకోండి. లూకనాయిడ్, యూ స్పాంజియా, సైకనాయిడ్, సైకాన్. నెక్స్ట్ ఆస్కనాయిడ్, లుకోసలోనియా. బాగా ఎగ్జాంపుల్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలాగా అంటే ఇది కెనాల్ సిస్టమ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రాయాలి అని బాగా కన్ఫ్యూజ్ అనేది మీకు బాగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈజీ మెథడ్లో చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధానము చూద్దాం. ఫస్ట్ ఆస్కనాయిడ్, సైకనాయిడ్, లూకనాయిడ్తో ప్రారంభిద్దాం. ఆస్కనాయిడ్ గుర్తుపెట్టుకోండి, లూకోసలోనియా. సైకనాయిడ్ ఇది సైకాన్ అండ్ లూకనాయిడ్ ఈజ్ యూ స్పాంజియా ఇస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ వన్ ఆస్కనాయిడ్ టైప్ చూద్దాం. అంటే ఆస్కనాయిడ్ రకంలో ఫస్ట్ చూద్దాం. ఆస్కనాయిడ్లో వాటర్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది. కెనాల్ సిస్టమ్ ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ కెనాల్. కెనాల్ సిస్టమ్ ఈజ్ చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆస్కనాయిడ్ టైప్ ఈజ్ ద కెనాల్ సిస్టమ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ ద టైప్. చాలా సింపుల్గా ఉంది. ఇట్ ఈస్ ఎగ్జిబిట్ బై స్పాంజెస్ లైక్ Leucosolonia. Example is Leucosolonia. The body was mainly pore called incurrent pore is called ostrea. Ostrea open into central cavity is called spongiocele. The spongioceles lead to the flagellate is coenocyte. The spongioceles open into the outside at the free end by the large circular opening is called ఆస్క్యులం. బట్ హియర్ వాటర్ ఫ్లో పాస్ ఎలా త్రో అవుతుంది అది మనం ఈ చూద్దాం. ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ ఎక్స్టీరియర్ వాటర్ అంటే బయట ఉన్నటువంటి నీరు, ఎక్స్టీరియర్ వాటర్ ఎంటర్ ఇంటూ ద ఏమనొచ్చు ఈ యొక్క ఆస్క్యులం అయిపోయినాక ఏమవుతుందంటే దీంట్లో స్పాంజోసీల్లోకి ఎంట్రీ అవుతుంది. స్పాంజోసీల్ ఎంటర్ ఇంటూ ద ఆస్క్యులం. ఈ వాటర్ ఈజ్ అవుట్ సైడ్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడ మిస్టేక్ ఇవ్వడం జరిగింది, కొంచెం చూడండి. మళ్ళీ ఫస్ట్ అనేటువంటిది చూడండి. ఫస్ట్ డర్మల్ పోర్, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టి. ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇంటర్నల్ ఆస్ట్రియా ఎంటర్ టు వాటర్. థర్డ్ వన్ ఈజ్ స్పాంజోసిల్. ఫోర్త్ వన్ ఈజ్ ఆస్క్యులం అండ్ అవుటర్ ఈజ్ ఎక్స్టీరియర్గా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. ఇది ఫిఫ్త్గా చెప్పవచ్చు. అండ్ ఇక్కడ సైకనాయిడ్లో సింపుల్గా ఉన్నటువంటిది కెనాల్ ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో వాటర్ ఫ్లో ఇన్ ద ఫాలోయింగ్ రొటేట్ ఇన్ ద ఆస్కనాయిడ్ టైప్. ఫస్ట్ వన్ ఈస్ డర్మల్ పోర్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఆస్ట్రియా అండ్ స్పాంజోసిల్ ఆస్కులం. నెక్స్ట్ వన్ ఎక్స్టీరియర్ బయటికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, దీని తెలుగులో ఏమంటుండే అంటే ఫస్ట్ బయటి నీరు ఆస్ట్రియాలోకి, ఆస్ట్రియా నుంచి ఏమవుతుందంటే స్పాంజోసిల్ మీన్స్ స్పంజిక కుహరంలోకి, తర్వాతకి ఆస్కులంలోకి, తర్వాతకి నీరు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పినాం, లుకోసలోనియా ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్కనాయిడ్. నెక్స్ట్ టైప్ చూద్దాం. నెక్స్ట్ మనం సైకనాయిడ్ అని చెప్పినాం. సైకనాయిడ్లో చూసినట్టయితే ఇలా కొంచెం the cycanoid type of canal system is seen in the sponges like cycon. So the cycanoid example is cycon. బాగుంటుంది. cycon type of canal system which was the following component like ఇలా వాటర్ ఫ్లో అవుతుంది. కోర్స్ ఆఫ్ వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంటుందంటే ఇందులో కొన్ని ఆస్ట్రియా ఉంటుంది ఫస్ట్, తర్వాతకి ఇన్కరెంట్ కెనాల్ ఉంటుంది, నెక్స్ట్ ప్రోసోఫైల్ ఉంటుంది, రేడియల్ కెనాల్ ఉంటుంది, ఎపోఫైల్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్సలెంట్ కెనాల్ ఉంటుంది, స్పాంజోసిల్ అండ్ ఆస్క్యులం అనేటువంటిది కొంచెం ఎక్కువగా డిఫరెంట్గా ఉండే అవకాశం. అంటే ఆస్కనాయిడ్ కంటే దీంట్లో కొంచెం మెరుగ్గా ఉన్నటువంటిది. ఫస్ట్ వాటర్ అనేటువంటి ఫస్ట్ ఆస్ట్రియాలోకి వస్తుంది. ఫస్ట్ ఆస్ట్రియా నుంచి వచ్చినాక నెక్స్ట్ డర్మల్
స్పేస్ అని ఉంటుంది. దాని డర్మల్ తర్వాత చూసిన డర్మల్ పోర్లోకి ఎంటర్ అవుతుంది అంటే. నెక్స్ట్ ఇన్కరెంట్ కెనాల్. ఇక్కడ ప్రోసోఫైల్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రోసోఫైల్ అనేటువంటిది మనం ఆస్కనాయిడ్లో లేదు, ఆస్కనాయిడ్లో కనిపించే ప్రోసోఫైల్ దీంట్లో ఫినాకోసైట్ అని కూడా అంటుంటారు. తర్వాతకి రేడియల్ కెనాల్ అనేటువంటిది కూడా ఎక్స్ట్రా ఉంది, రేడియల్ కెనాల్. తర్వాత ప్రోసోఫైల్ ఫస్ట్ వచ్చినాక ఎపోఫైల్ వస్తుంది. మీరు ఇది ప్రోసోఫాస్టా ఎపోఫాస్టా అని మీకు గుర్తుపెట్టుకుంటే మామూలు ప్రో అంటే ఫస్ట్ అంటే ఉన్నాం కదా, ప్రోటోజోవా అని. కాబట్టి ఫస్ట్ ప్రోసోఫైల్, రేడియల్ కెనాల్, ఎపోఫైల్ అంటుంది. దాని తర్వాతకి ఇక్కడ చూడండి ఎక్స్టెంట్ కెనాల్ మీన్స్ బహిర్వాహిక కుల్య అంటుంటుంది. దీని తర్వాతకి స్పాంజోసిల్ ఆస్క్యులర్ నుంచి వాటర్ అనేటువంటిది ఎక్స్టీరియర్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రియా డర్మల్ స్పేస్ అండ్ డర్మల్ పోర్ అండ్ ఇన్కరెంట్ కెనాల్, ప్రోసోఫైల్, రేడియల్ కెనాల్, వాటర్ into the radial to ఎపోఫైల్ అండ్ ఇన్కరెంట్ కెనాల్ అండ్ స్పాంజోసిల్ ఆస్క్యులమ్ అండ్ ఎక్స్టీరియర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెము ఎక్కువగా ఉంది అంటే ఇందులో ప్రోసోఫైల్ ఎపోఫైల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోసోఫైల్ ఎపోఫైల్కి మిడిల్లో ఉండేటువంటిది రేడియల్ అనేటువంటిది, ఇది చాలా చాలా ఎంఎస్సి బిట్ అనమాట. రేడియల్ కెనాల్కి చూడండి, ఇన్కరెంట్ కెనాల్ తర్వాతకి ప్రోసోఫైల్, రేడియల్ తర్వాతకి ఎపోఫైల్, ఈ మూడు బాగా ఇంపార్టెంట్గా దీంట్లో ఎక్స్ట్రా ఉండే పాయింట్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేటువంటిది లుకనాయిడ్ టైప్. కాబట్టి లుకనాయిడ్ టైప్లో చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. అంటే ఆస్కనాయిడ్ కంటే బెటర్ ఈజ్ సైకనాయిడ్, సైకనాయిడ్ కంటే ఇంకా బెటర్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ ఈజ్ లుకనాయిడ్ దెన్ ద సైకనాయిడ్ టైప్. దిస్ కెనాల్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మెయిన్లీగా స్పాంజిల్లా, అర్సెల్లా అండ్ Spongilla arcella is example of the leuconoid cells lock of the radial. అంటే ఇంకొకటి ప్లాకినా జియోడియా స్పాంజిల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ సైకనాయిడ్ టైప్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సైకనాయిడ్ చెప్పండి. లుకనాయిడ్ టైప్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్లాకినా, జియోడియా, స్పాంజిల్లా. బాగా గుర్తుండి, జియోడియా స్పాంజిల్లా ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ మోర్ కాంప్లెక్స్ టు ద దాన్ సైకనాయిడ్ టైప్ అని చెప్పి. దానికంటే చాలా మెరుగైనటువంటిది ఇందులో కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఆ కెనాల్ సిస్టంలో ఏం మెరుగైనటువంటిది ఇందులో ఏంటిది అంటే, ఫస్ట్ మనం చూసినట్టయితే ఆస్ట్రియా అనేది ఫస్ట్. ఓకే, డాట్ పెన్స్ ఫస్ట్. ఓకే, డర్మల్ ఆస్ట్రియా అంటే బయటి వైపు ఉన్నటువంటి ఆస్ట్రియా నుంచి అన్ని వాటర్ కూడా లోపల పోతుంటాయి. దీంట్లో ఇన్కరెంట్ కెనాల్ అంటే తెలుగులో ఏమంటుంటారంటే మామూలుగా అంతర్వాహిక కుల్య అంటారు. ఇన్కరెంట్ కెనాల్ మీన్స్ అంతర్వాహిక కుల్య అంటారు. మరి దాని నుంచి ఏమవుతుందంటే ప్రోసోడాస్ అంటే మనం ఏమంటే ప్రోసోడాస్ అంటారు వెన్ ఇంటూ ప్రోసోఫైల్. ఇక్కడ కోయినోడర్మ్ అన్నా రేడియల్ అన్నా ఫ్లాజెలేటెడ్ అన్నా అన్నీ ఒకటే. మీరు ఇక్కడ ఫ్లాజెలేటెడ్ ఉంది, అక్కడ రేడియల్ ఉంది అనుకోదు, అది కూడా రేడియల్ అన్నా ఫ్లాజెలేటెడ్ అన్నా రెండు సేమే అర్థము, రెండు ఒకేటే పదం అనుకోండి. దానికి ప్రోసోఫైల్, దానికి ఫ్లాజెలేట్ ఉంటుంది, దానికి ఎపోఫైల్ సేమ్గా ఉంటుంది. ఇక్కడ సేమ్గా అనిపించింది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇన్కరెంట్ కెనాల్ ఇక్కడ చూస్తే ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటి డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎక్సలెంట్ కెనాల్ ఉండదు, లార్జ్ కెనాల్, తర్వాతకి ఆస్కులం వాటర్ అనేటువంటిది ఎక్స్టీరియర్గా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇది సేమ్ సైకనాయిడ్ కెనాల్ ఈజ్ ఈక్వల్ ఇది, కానీ ఇందులో ఎక్స్ట్రాగా ఇది ఒకటి ఏంటిది ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక్కటే అంటే బహిర్వాహిక కుల్య ఉంటుంది.
అందులో మాత్రం అంతర్వాహిక కుల్య ఉంటుంది, దాన్ని ఇన్కరెంట్ అంటుంటారు. మరి ఎక్సలెంట్ చూసినట్టయితే కేవలం ఈ లూకనాయిడ్లో కనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంటే ఉంటుంది. మరి దీనికి ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. వీటిలలో ఎక్సలెంట్ కెనాల్ అండ్ ఇన్కరెంట్ కెనాల్ అండ్ ఆస్క్యులం, వీటిలలో అన్నీ కూడా ప్రోసోఫైల్, ఎపోఫైల్, ఎక్సలెంట్ కెనాల్, ఆస్క్యులం అనేటువంటిది అన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ చూసినట్టయితే రాగాన్ టైప్. మీరు రాగాన్ టైప్ చాలా తక్కువ వరకు చూస్తుంటారు. మామూలుగా రాగాన్ అంటారు. రాగాన్, దిస్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇస్ ఫౌండ్ ఇన్ రాగాన్ విచ్ ఇస్ ద లార్వా ఫార్మ్ ఆఫ్ స్పాంజిల్లా. ద రాగాన్ ఈజ్ కోలినిక ఇన్ స్పేస్. మామూలుగా ఇది ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి రాగాన్. మామూలుగా రాగాన్ కుల్య వ్యవస్థ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇందులో స్పాంజోసీల్ ఏమేమి ఉంటాయి ఇందులో భాగాలు చూసినట్టయితే స్పాంజోసీల్ ఉంటుంది, ప్రోసోఫైల్ ఉంటుంది, ఆస్క్యులం అండ్ ఎపోఫైల్, ఫ్లాజెల్లెట్ చాంపస్ అన్నీ కూడా ఉంటాయి. మరి ఇవి ఎక్కడ ఉంటుంది? లార్వా స్టేజెస్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే లార్వా స్టేజెస్ అంటే ఏంటిది? యాంపిబ్లాస్టులా, పారంకైములా అని మనం చదివినాం కదా, వాటిల్లోనే ఈ యొక్క రాగాన్ టైప్ అంటే డింబక దశలో ఉన్నటువంటి కుల్య వ్యవస్థ ఈ రకమైనటువంటి కుల్య వ్యవస్థ చూడవచ్చు. అది ప్రౌఢగా కాగానే మళ్ళీ చేంజ్ అవుతుంది. ఆస్కనాయిడ్, సైకనాయిడ్, లూకనాయిడ్ ఏదో విధంగా ఫామ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఎలా వాటర్ త్రో అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఇందులో కూడా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆస్ట్రియా ఆర్ కాల్డ్, ఇంకొకటి కూడా ఉంది ప్రోసోఫైల్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాజెల్లెట్ చాంబర్ అండ్ ఎపోఫైల్, స్పాంజోసీల్, ఆస్క్యులం. మరి ఇది కొంచెం నియర్గా సైకనాయిడ్ టైపుగానే కనిపిస్తుంది. ఇందులో ఇన్కరెంట్ అండ్ ఎక్సలెంట్ కెనాల్స్ అనేటువంటివి లేవు, సింపుల్గా ఉన్నటువంటిది. ఇందులో ప్రోసోఫైల్, ఎపోఫైల్ ఉంది కాబట్టి ఇది ఆస్కనాయిడ్ కాదు, కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది రాగాన్ టైప్లో మామూలుగా ఇది ఈ టైప్గా ఉన్నటువంటి డింబకాలు అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి రాగాన్ టైప్ అని చెప్పి ఇందులో ఫ్లాజెల్లేటెడ్ ఉంటాయి. ఫ్లాజెల్లేటెడ్ మూమెంట్ మధ్యలోనే ఏముంటుంది? ప్రోసోఫైల్, ఎపోఫైల్ ఉంటుంది, స్పాంజోసీల్ ఉండే విధంగా. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ యాంపిబ్లాస్టులా లార్వాలో మనం ఈ రాగాన్ టైప్ చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఆస్కనాయిడ్ చూడండి. ఆస్కనాయిడ్లో చూసినట్టయితే సేమ్ ఆస్ట్రియా, మధ్యలో స్పాంజోసిల్, ఆస్కులం అంటే మూడే ఉన్నాయి ఇక్కడ. ఆస్ట్రియా, స్పాంజోసిల్, ఆస్కులం మాత్రమే. ఇన్కరెంట్ అసలు కాలువలు లేవు. ప్రోసోఫైల్, ఎపోఫైల్ అనేటువంటి లేవు. మరి ప్రోసోఫైల్, ఎపోఫైల్ అనేటువంటిది సైకనాయిడ్లో చూద్దాం అనమాట. చూడండి, సైకనాయిడ్లో అన్ని రకాలుగా మనం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియల్ కెనాల్కి మధ్య చూడండి ఇన్కరెంట్ కెనాల్, ఎక్సలెంట్ కెనాల్ కనిపిస్తుంది. ఇక్కడ రేడియల్ కెనాల్కి పక్కన ఎపోఫైల్ అండ్ ప్రోసోఫైల్ అనేటువంటిది కంప్లీట్గా కనిపిస్తుంది. ఇది ఈ కాలువలు ఉండుట మరియు ఇన్కరెంట్, ఎక్సలెంట్ కెనాల్ ఉండుట. ఇక్కడ నెక్స్ట్ స్పాంజోసిల్లోకి వెళ్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లూకనాయిడ్లో తేడా ఏంటో చూద్దాం. లూకనాయిడ్లో ఇక్కడ ప్రోసోఫైల్, ఎపోఫైల్కి మధ్య ఫ్లాజెల్లేటెడ్ చాంబర్స్ ఉంటాయి. దాని తర్వాతకి ఇది ఏముంటుంది? ఇక్కడ ఎక్స్ట్రాగా చూడండి ఎపోడస్ అనేటువంటి వెన్ ప్రజెంట్ ఎపోడస్ అని చెప్పవచ్చు. ఇవి చాలా ఉంటాయి. ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటి చాలా మెనీగా ఉంటాయి, ఎన్నో చాంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గదులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనేటువంటి నేను మళ్ళీ డయాగ్రామ్లో చూపిస్తాను. చూడండి, ఎక్సలెంట్ కెనాల్ చాలా చాంబర్స్ ఉంటాయి, చాలా అంటే బ్రాంచ్లో కనబడే అదే సైకనాయిడ్లో అవి ఉండవు. లూకనాయిడ్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. లార్జ్ కెనాల్స్ కూడా ఉంటాయి, ఇవి ఉండవు అనమాట. లార్జ్ కెనాల్స్ ఉండవు ఇందులో ఉండే అవకాశం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇందులో స్పాంజోసీల్ అనేటువంటి లేదు. చూడండి, స్పాంజోసీల్స్ అనేటువంటివి లేదు.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే సైకనాయిడ్లో స్పాంజియస్ సెల్స్ ఉంటాయి. ఎక్స్టెంట్ కెనాల్ మినీ చాంబర్స్గా ఏర్పడే అవకాశం లేదు. లార్జ్ కెనాల్స్ కూడా ఉండే అవకాశం. మరి అది ఎలా ఉంటుంది మరి చూద్దాం. నెక్స్ట్ రాగాన్ని ఇంకొకసారి చూద్దాం. రాగాన్ని సింపుల్గా మనం చెప్పవచ్చు. ఓకే, రాగా అంటే రాగాల్లో వచ్చినట్టయితే సింపుల్గా ఉంటుంది. ఫ్లాజలేటర్ మీద ప్రోసోఫైల్ ఎఫోఫైల్ ఉంటుంది. స్పాంజోసిల్ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడాక చెప్పినటువంటిది ఇదే. చూడండి లూకనాయిడ్లో ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటి చూడండి ఇక్కడ బ్రాంచెస్గా ఇక్కడ ఎక్సలెంట్ కెనాల్స్ అనేటువంటి కెనాల్ ఫ్లాజలేటెడ్ ఛాంబర్స్గా ఏర్పడతాయి, అంటే గదులుగా ఏర్పడతాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కేవలం ఇన్కరెంట్ ఎక్సలెంట్ కెనాల్ మాత్రమే ఉంటుంది. కానీ ఇవి ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటివి ఛాంబర్స్గా ఏర్పడవు. వీటిలో ఛాంబర్స్గా ఏర్పడుతుంది. ఛాంబర్గా ఏర్పడిన తర్వాతకి లార్జ్ కెనాల్ కూడా ఉండే అవకాశం. చూడండి బ్రాంచెస్ లాగా ఉన్నాయి. బ్రాంచెస్ నుంచి ఏమవుతుంది, గదులుగా ఉన్నటువంటి ఎక్సలెంట్ కెనాల్ కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్గా కనిపిస్తుంది. అంటే ఇది ఒక్క తేడాను చూడండి. ఎగ్జాంపుల్ యూ స్పాంజియల్ చూడొచ్చు, సైకనాయిడ్ ఇది సైకన్ అని చెప్పొచ్చు, ఆస్కనాయిడ్ ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది సింపుల్గా ఉంటుంది. ఆస్కనాయిడ్ చాలా సింపుల్. ఇందులో మాట అన్నీ కూడా ప్రోసోఫైల్, ఎపోఫైల్, రేడియోకైన్, ఇన్కరెంట్, ఎక్సలెంట్ కెనాల్ ఉంటుంది. దీంట్లో మాట ఎక్సలెంట్ కెనాల్ అనేటువంటిది ఒక గదులు ఛాంబర్స్గా ఏర్పడుతుంది. మళ్ళీ లార్జ్ కెనాల్ కూడా ఫార్మేషన్ ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ వేయాలి. ఈ డయాగ్రామ్ వేసినాకనే మీరు ఇవన్నీ రాయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా కెనాల్ది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ స్పాంజెస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందో యాంపీబ్లాస్టులా చాలా షార్ట్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అంటే టైప్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్, అంటే మీరు 3 టైప్స్ రాయండి. రాగాను కూడా ఒకటి ఇంక్లూడ్ చేసి రాస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మిగతావి స్పిక్యులైన్ స్పంజెస్ అనేటువంటివి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.